నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్, చాలా రోజులకు కలిసావు. ఏంటి విశేషాలు? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? ఏందో ఎవరు బెదిరిస్తారంట నేను నిన్న. ఎవడు వాడు బెదిరించేవాడు? నాకు చెప్పలేదా బెదిరించేవాడు పేరు? మాజీ ఆర్థిక శాఖ మంత్రి, డోన్ శాసనసభ్యులు మాజీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గతంలో ఢిల్లీకి వెళ్ళి రావడము, శాలువాలు కండువాలు కప్పి రావడము, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇచ్చి రావడం, ఇది ఒక పరిపాటిగా ఉండేది. ఒక రూమ్ నిండిపోయింది కూడా ఢిల్లీలో. అయితే రీసెంట్గా కొత్తగా వచ్చినటువంటి అధికార ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు. మరి ఈ శ్వేతపత్రాల మీద బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పిట్టకథలు అల్లారా లేకపోతే సెటైర్లు వేశారనేది అర్థం కాని అంశంగా మారింది. ఈ శ్వేతపత్రాలని సాకు పత్రాలుగా అభివర్ణించారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిట్ట కథలకి మాస్టర్ అనే సంగతి అందరూ తెలుసు. ఈ పిట్ట కథలకి కట్టు కథలకి పుట్టిన విషపుత్రిక వాళ్ళ అవినీతి పత్రిక రోతరాతలు రాసుకునేదానికి ఉపయోగపడతాయి. పిట్ట కథలు కావాల్సింది. నువ్వు ఆర్థిక మంత్రిగా ఎలగబెట్టినావు కాబట్టి రాష్ట్రంలో జరిగిన అన్ని అరాచకాలకి అక్రమాలకి A1 ముఖ్యమంత్రి అయితే A2 ఆర్థిక మంత్రి. అంటే ఆయన చేతుల మీదగా కదా డబ్బులన్నీ పోయా. అందుకని ఆయన ఏమంటుందంటే ఈ శ్వేతపత్రాలు కాదు సాకు పత్రాలు, ఆ శ్వేతపత్రాలు వీడికి శోకపత్రాలు కాబోతుండే. అది తెలియటంలో వాడికి ఆ శ్వేతపత్రాలు ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి శోకపత్రాలు కాబోతుండే షణ్ముఖు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య జంప్ అయి కంప్ అయిపోవాలని చూశాడు. భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయిపోవాలని చూశాడు. కానీ అదేదో కుదిరినట్లేదు బేరం. సరే, ఆయనకు పిట్ట కథ చెప్పిండు కదా, మనం కూడా చెబుతాం. ఒక చిన్న పిట్ట కథ, నేను రాసిన పిట్ట కథ చెప్తా. రాజేంద్రనాథ్ రెడ్డి బాగా విని పిట్ట కథ. గజ దొంగల ముఠా సభ్యులు తెల్ల చొక్కాలు తొడిగి, ప్రజాస్వామ్య ముసుగు తొడిగి, రాజకీయ రంగు పులిమి దేశ రాజధాని న్యూఢిల్లీ పురవీధుల్లో సంచరిస్తూ కళ్ళు తాగిన కోతుల్లా గెంతులు వేస్తూ ఈల వేస్తూ గోల చేస్తుంటే సిగ్గు సిగ్గు ప్రజాస్వామ్యానికే చేటు చేటు. గ్రామసింహాల్లా గర్జిస్తూ బౌబౌమంటూ మీడియా సవ్వడి చేస్తుంటే చూస్తున్నాం, భరిస్తున్నాం. రాజకీయం నాటకీయం. నల్ల చొక్కాలు న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి, న్యాయానికి ఖరీదు కట్టి, న్యాయాన్ని నడిబజార్లో నగ్నంగా అమ్మేస్తుంటే ఇంకెక్కడ న్యాయం? ప్రజాస్వామ్యంలో జనభారతమా పవిత్ర భారతమా? తస్మాత్ జాగ్రత్త అంట నేను. అందువల్ల చేసిన లంగా పనులు లత్తుగోరు పనులన్నీ చేసి ఈరోజు శ్వేతపత్రాలు కాదు సాకు పత్రాలు, సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టానికి చేసిన అని అడ్డాల మాటలు మాట్లాడకూడదు. ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? ఆల్రెడీ పథకాలు ఇవాళ పింఛన్ పథకం ఇంప్లిమెంటేషన్ అయింది కదా. నువ్వు చేసిన అప్పులకి లెక్క చెప్పరా అంటే అది చెప్పవా? సాగుపత్రాలు అంటావా? అంటే నువ్వు అప్పులు చేసిపోయి ప్రజల్ని తాకట్టు పెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆడుతూ ఉంటే చూస్తూ ఉంటారా ఏంది? అది కాదు షణ్ముఖు, చిన్న లెక్క చెప్తాను. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు చెప్పలేదు 5 ఏళ్ళు? నువ్వు ఏం చేశాడంటే వరుసగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ దానికి డబ్బు కట్టాలి మనం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్తో స్టార్ట్ చేశా 19,549 కోట్లు. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ పెండింగ్ బిల్లులు 19,324 కోట్లు. ఈ అబద్ధాలా నిజాలా చెప్పు, పిట్ట కథలు కాదు. ఫైనాన్స్ మినిస్టర్ కదా, చెప్పరా బాయ్. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏం పొడిచి కట్టలు కట్టినారని బిల్లులు పెండింగ్ పెట్టారు 14,613 కోట్లు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ దాంట్లో బిల్లులు పెండింగ్ పెట్టారు 11,859 కోట్లు. హౌసింగు ఇళ్ళు కట్ల నాకేసారు కానీ బిల్లులు పెండింగ్ ఉన్నాయంట 7,802 కోట్లు. తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో 7,729 కోట్లు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు ఎక్కడ కట్టి తెచ్చారు బిల్లులు పెండింగ్ అంట 7,610 కోట్లు. హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేరు, హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 6,486 కోట్లు బిల్లులు చెల్లించాలంట. ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్లో
5,677 కోట్లు అంట. ఎవరు? మనోహరు కింద మీద పడుతుండలే, జనసేన మంత్రి. తర్వాత సోషల్ వెల్ఫేర్లో 5,443 కోట్లు పెండింగ్ పెట్టున్నారంట. తర్వాత సెకండరీ ఎడ్యుకేషను, ఈ సెకండరీ ఎడ్యుకేషన్లో 5,435 కోట్లు పెండింగ్ పెట్టాడంట. తర్వాత ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దోచుకున్నాయి బాగా. ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎవరా? విశ్వేశ్వర రెడ్డి. ఆయనకి పోతేట 5,191 కోట్లు పెండింగ్ పెట్టిపోయారంట ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్లో 2,965 కోట్లు. ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో పెండింగ్, అంటే డిపార్ట్మెంట్ వైజ్ లైబిలిటీస్ చెప్తుండా. లైబిలిటీస్ అంటే అప్పులే కదా. 2,574 కోట్లు. అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేషన్లో 2,384 కోట్లు. రెవెన్యూలో ఊరా ఆయన ఉండే కదా శ్రీకాకుళం ధర్మాన కదా వాడి పేరు, 1,263 కోట్లు. ఈ కాకుండా అదర్స్లో వచ్చాకే 9,318 కోట్లు. టోటల్గా డిపార్ట్మెంట్ వైజ్ లైబిలిటీసు 1,35,224 కోట్లు. ఎవడు కట్టాలి షణ్ముఖ్? నువ్వు చెప్పు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కట్టరా? ఎందుకురా పిట్ట కథలు చెప్తావు? కట్టు కథలకు పిట్ట కథలకి కాలం చెల్లిపోయింది. రియల్గా మాట్లాడు. వెయిట్ అండ్ సీ. సూపర్ 6 పథకాలు 6 అమలు చేస్తానని బాబు గారు చెప్తున్నారు. 1 సంవత్సరం ఓపిక పట్టలేకపోతుండవా బుజ్జి కన్నా? ఈ కాకుండా షణ్ముఖు ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పి 1,35,224 కోట్లు లైబిలిటీస్ ఉన్నాయి డిపార్ట్మెంట్ వైజు. ఈ కాకుండా 9,74,556 కోట్ల రూపాయలు అప్పు ఉంది రాష్ట్రానికి. ఎప్పుడన్నా చెప్పిండి అసెంబ్లీలో మేము ఈ తాకట్టు పెట్టి ఇన్ని తెచ్చామని ప్రజలకు ఒక్కరోజన్నా చెప్పినవా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి? నువ్వా మాట్లాడేదా? నీ కట్టు కథలో పిట్ట కథలో సాక్షి మీడియాకి, సాక్షి పేపర్కి చెప్పుకో, బాగా రాసుకుంటారు. అందువల్ల రోత మాటలు మాట్లాడబాకు. వేరే ఎల్లి ఎడ్యుకేటెడ్, నాట్ ఏ కిడ్. నిజాలు మాట్లాడి. ఇప్పటికైనా ఆర్థిక మంత్రిగా ఉన్నాడు కాబట్టి నిజాలు నిక్కచ్చిగా మాట్లాడకుండా, చేసిన తప్పులు బయట చెప్పకుండా, చేసిన అప్పుల గురించి చెప్పకుండా, నీ గొప్పల గురించి ఉడుకు కావాలా? అప్పులు నువ్వు చేసిన తప్పుల గురించి చెప్పు. ఇదిగో ఇది చూపించు ప్రజల ముందు. రా డిబేట్కి రా. ఎక్కడ పెట్టుకున్నావు, ఎప్పుడు పెట్టుకున్నావు, అది తప్పని నిరూపించు. అంతేగాని శ్వేతపత్రాలు, సాగుపత్రాలు అంటవా? అంటే ఎవడు కట్టాలి రా బాయ్? 9,74,556 కోట్లు. తర్వాత 1,35,224 కోట్లు. మీ పాటికి మీరు దోషేసుకొని పోతే ఎందుకమ్మా భయపడుతుండవా? నిన్ను తొందరలో అరెస్ట్ చేయబోతారు. ఎందుకంటే నువ్వే కదా ఆర్థిక మంత్రికి ఎలగబెట్టింది. కాబట్టి అరెస్ట్ బయటపోయి కింద షెడ్డీ తడిచిపోయిన మాటలు మాట్లాడబాకు. నిన్ను జైల్లో తొందరలో పెట్టిన రోజులు తొందరలో ఉండి ఆల్రెడీ సిబిఐ, ఈడీకి ఇవ్వబోతున్నారు. ఏపీసీఐడి ఒకవైపు, సెంట్రల్ సిబిఐ ఒకవైపు, సెంట్రల్ ఈడీ ఒకవైపు. ఈడీ తిరిగితే భజన ఎలా ఉంటుంది చెప్పరా? ఈడీ వాళ్ళు అభియోగ పత్రాలు మోపిర్రంటే మనం నిర్దోషమని మనం నిరూపించుకోవాలి, వాళ్ళు కాదు. అంటే ఆర్థిక నేరం జరిగింది కాబట్టి ఈడీ ఎంటర్ అవ్వద్ది. ఈడీ ఎవరి కింద ఉంటుంది? కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ కింద. నిర్మలా సీతారామన్కి దొంగ లెక్కలు ఇచ్చింది నువ్వే కదా. కాబట్టి ఆమె కూడా నాకు కూడా తప్పుడు లెక్కలు ఇచ్చాడు అప్పుడు ఆర్థిక మంత్రి, కాబట్టి నెత్తి బొక్కలు వేయండి అని చెప్పి ఆమె సాక్ష్యం చాలు. ఆమెకేమో 4,42,000 కోట్లనని భారత పార్లమెంట్లో అబద్ధం చెప్పిచ్చారు. పోనీ అది కాదు షణ్ముఖు, కార్పొరేషన్లన్నీ కాకు చేత ఆడిట్ ఎందుకు చెప్పలేదు? ఆడ దొరికిపోతాడు. ఇప్పుడు కార్పొరేషన్లు ఉన్నాయి కదా, వాళ్ళ అవన్నీ ఆడిట్ కాకు చేత ఆడిట్ చేపియాలా? ఎందుకు చేపిలేదు? నువ్వు ఆర్థిక మంత్రివే కదా, అరాచక మంత్రివి కాదా, మళ్ళా మిగిలిపోయిండు. అంటే కార్పొరేషన్ చేసిన అప్పులన్నిటి మీద ఆడిట్ ఎవరు చేత చేపించాలా? కాకు చేత చేయాలా? కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ చేత చేపించాలి. చేపించినవా నువ్వా? చేపిలా. ఇప్పుడు ప్రభుత్వం చేపిస్తుంది ఆడిట్. ఆ ఆడిట్ రిపోర్ట్లు అన్నీ వచ్చినాయి అనుకో, ఇరుక్కునేది ఎవరు? బుగ్గన. కాబట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కింద తడిపేసుకుంటా భయంగా నీ పిట్ట కథలకి కాలం చదివింది, నీ కట్టు కథలకి నీ కాలం చల్లిపోయింది, నీ పని అయిపోయింది. రారమ్మని పిలుస్తుంది ఈడీ. ఆ రోజు సమాధానం చెప్పుకోవడానికి అన్ని పత్రాలతో సిద్ధంగా ఉండు. అవి శ్వేతపత్రాలు, నీ మెడకి ఊరి పత్రాలు, అవి శ్వేతపత్రాలు, నీ సాగుపత్రాలు నువ్వు అన్నావు. కాబట్టి నీకు శోకపత్రాలుగా మిగలబోతున్నాయని నేను అంటుండా.
శ్వేతపత్రాలన్నీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి శోకపత్రాలుగా మిగిలిపోతాడు. శ్రీకృష్ణ జన్మస్థానం రా రమ్మని పిలుస్తుంది బుగ్గన రాజేంద్ర. తొందరపడబాకు, ఈడి ఎంటర్ అయినాక ఆడ చెబుతూ ఈ లెక్క నీ పిట్ట కథలన్నీ వాళ్ళు ఏమి వినరు, కానీ ఆ ఫైనాన్స్ లెక్కలన్నీ ఆడ చెబుతూ నీ చీటీ బర్రం చింపేయటానికి సిద్ధంగా ఉంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి కొద్దిగా భద్రంగా ఉండమని మాత్రం చెప్పగలను.